పొత్తుపై అన్నా డీఎంకే సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకేతో చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని అన్నా డీఎంకే కొట్టిపారేసింది. డీఎంకేను తమ బద్ధ శత్రువుగా పోల్చిన అన్నా డీఎంకే ఇదంతా టీవీకే చేస్తున్న ప్రచారంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రైమ్ లైన్ ఎడిటర్ రాజు ఉన్నారు. రాజు, చెప్పండి. రైట్, మొత్తానికి టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకి అడ్డంకులు సృష్టిస్తున్నారు. అలాగే డిఎంకే అన్న డిఎంకే పొత్తు పెట్టుకుని తద్వారా విజయ్ ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి చర్చకి ప్రస్తుతం అన్నాడీఎంకే చెక్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే డిఎంకేతో పొత్తు మీద అన్నాడీఎంకే ఒక సంచలన ప్రకటన చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకి డిఎంకేతో చర్చలు జరుగుతున్నటువంటి ప్రచారాన్ని అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి నేతలు అధికారికంగా ఖండించినటువంటి పరిస్థితి. దీంతో పాటు డిఎంకేను తమ భద్రశత్రువుగా అన్నాడీఎంకే పోలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరోపక్క ఏంటంటే ఇదంతా కూడా టీవీకే చేస్తున్నటువంటి ప్రచారం. ఇప్పుడు వరకు కూడా విజయ్ ని ఒక నటుడుగానే చూసాము, కానీ ఆయనలో మంచి రచయిత ఉన్నాడు, మంచి స్క్రిప్ట్లు రాసి ప్రజల్లో ఒక రకమైనటువంటి గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నాడని చెప్పేసి అన్నాడీఎంకే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోపక్క డిఎంకే కూడా రాష్ట్రంలో విజయ్ ని ముఖ్యమంత్రి కానియకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం తమ పార్టీ ఏది చేయట్లేదు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. దాంతో పాటు రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించడం కోసం తాము ఎప్పుడు కూడా దాన్ని అలాంటి ప్రయత్నాలు చేయమని చెప్పేసి కూడా స్టాలిన్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ పరిణామాల నేపథ్యంలో మరోపక్క టీవీకే చీఫ్ విజయ్ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఇటీవల ఏర్పాటు చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే దాన్ని రీసెంట్ గా విత్డ్రా చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఆయనకు సంబంధించినటువంటి కాన్వాయ్ కూడా అక్కడి నుంచి తొలగించినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి, అంటే హై సెక్యూరిటీని ప్రస్తుతానికి తొలగించారు అనేటటువంటి ప్రచారం ఒక పక్క జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా చెన్నైలోని ఒక రిసార్ట్ కి నిన్న రాత్రి తరలించినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్ గా తమిళ పాలిటిక్స్ ఎప్పుడు ఎటువైపు ఎలా మల్లుతాయనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ టీవీకేకి సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో డిఎంకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పదవులను తొలగిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కుంభకోణంకి సంబంధించినటువంటి మున్సిపల్ మేయర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ డిఎంకే పొత్తుతోటి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అక్కడ మేయర్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఆ డిఎంకేకి సంబంధించి సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్ డిఎంకే అనుమతి లేకుండా, అలాగే డిఎంకే సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా టీవీకేకి సపోర్ట్ చేయడంతో ఆ పదవుల నుంచి కూడా తొలగించేందుకు అవసరమైనటువంటి చర్యలు, అవిశ్వాసం ప్రకటించడమా లేకపోతే మీరే పదవుల నుంచి తప్పుకుంటారని చెప్పేసి ఒక అల్టిమేటం కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా తమిళనాడు పాలిటిక్స్ అయితే ప్రస్తుతం రసకాయంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. జమీన్. Right. Thanks for the updates, Raju.